నేనే డాక్టర్ మొహమ్మద్ జియావుద్దీన్. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను ఇక్కడ ఏరియా వెటనరీ హాస్పిటల్ ఆర్మూర్. యాక్చువల్లీ ఏరియా వెటనరీ హాస్పిటల్ అంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఊరు కానీ అర్బన్లో కానీ ఉన్న ఎన్ని పశువులకు అందరికి సేవ చేస్తున్నాయి ఇక్కడ. సో ప్రెజెంట్లీ మన యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరఫున ఒక ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వ్యాక్సిన్ గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు నడుస్తున్నది. మాస్ ఎఫ్ఎండి ప్రోగ్రామ్. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సహాయంతో నడుస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ మీద మనం టీకాలు ఇస్తారు. అందరు బర్రెలు కానీ ఆవులు కానీ దానికి అందరికీ టీకాలు ఇస్తారు. అదే ప్రతి 6 నెలలకు ఒకసారి ఇవ్వాలా. ఎందుకంటే టీకాలు 100% చేస్తేనే ఆ రోగాలది మొత్తం జంతువులు అనిపోయి నెక్స్ట్ కాలంలో అది మనం డిసీజ్ ఫ్రీ అవుతాయి. కాబట్టి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వ్యాక్సిన్ నడుస్తున్నది. ప్రతి ఊరుకు వచ్చి ఇంటింటికి వచ్చి మా వాళ్ళు చేస్తున్నారు. మన పారావైట్ సిబ్బంది కానీ వాళ్ళు వచ్చి చేస్తారు. ఖచ్చితంగా అది రైతు అన్ని యూజ్ చేయాలి. సెకండ్లీ అంటే ఈ ఏరియా వెటనరీ హాస్పిటల్కు సంబంధించినది ఇప్పుడు అర్బన్ ప్లేస్లో చాలా కుక్కలు ఉన్నాయి, పిల్లిలు, అందరి కేసెస్ ఇక్కడ వచ్చేస్తుంది. సో మనం దానికి 3 రకాల ట్రీట్మెంట్ వస్తాయి. ఫస్ట్ అయితే ప్రివెంటివ్ హెల్త్ అంటే డివర్మింగ్ నటల మందు ఇచ్చి ఫస్ట్ రెగ్యులర్గా నటల మందు ఇవ్వాలి, దానికి డివర్మింగ్ చెప్తుంది దాన్ని. సెకండ్ అయితే వ్యాక్సిన్స్ ఉంటుంది. ఒక రేబిస్ వ్యాక్సిన్ ఉంటుంది, ఒకటి కొంబో వ్యాక్సిన్ ఉంటుంది. చిన్న పిల్లలకు ఉంటే అట్లా వ్యాక్సిన్ ఉంటుంది రోగాలు. సో అది కూడా రెగ్యులర్లీ ఎవ్రీ 6 monthsకు ఇవ్వాల్సిందే. సో థర్డ్ ఈజ్ దట్ మన దగ్గర ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నా కానీ మన 1962 కూడా ఒక వ్యవస్థ ఉన్నది, మొబైల్ వెటనరీ క్లినిక్ ఉంది. దానికి కూడా మీరు సేవలు 108 లాగా యూజ్ చేయొచ్చు.